వెల్కమ్ టు జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. ఈరోజు మనము ఎల్లిపాయలతో పచ్చి పులుసు ఏ విధంగా చేద్దామో చూద్దాము. అంతేకాదు ఇప్పుడు వాతావరణం కూడా చేంజ్ అయింది కదా, జలుబు అట్లాంటివి వస్తుంటాయి. అప్పుడు మనం ఎల్లిపాయలతో పచ్చి పులుసు చేసుకుంటే నోటికి టేస్టీగా ఉంటుంది. కావాల్సింది జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, ఉప్పు, దొడ్డుప్పు వేసి మంచిగా మెత్తగా దంచుకోవాలి. లేదంటే మిక్స్ అయినా పట్టుకోవచ్చు. తర్వాత చింతపండు నానేసి పులుసు తీసి పెట్టుకోవాలి. మనకి ఎంత అంటే అంత సైజు పులుసు తీసుకొని పక్కన పెట్టుకొని అందులో ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం దొడ్డుపు కలిపేసి వేయాలి, ఇట్లా పిసుక్కుంటూ వేయాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని నూనె వేసి వేడి చేసిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మన ఇష్టం అది. ఎందుకంటే ఆల్రెడీ మనం జీలకర్ర వేసినాం కదా దంచేటప్పుడు. ఇప్పుడు ఆ దంచిన మిశ్రమాన్ని ఇందులో వేసేసేయాలి. ఇది ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వేసిన తర్వాత కరివేపాకు, పసుపు